సెక్టార్స్ విషయాలు మాట్లాడుకుంటే మనం నిఫ్టీ ఐటీ ఇప్పుడు మనం 36,747 దగ్గర రన్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 0.83% అప్ తో ఉంది. నిఫ్టీ సెక్టార్స్ లో మనం టాప్ గెయినర్స్ విషయానికి వస్తే ఎల్ఎన్టీ ఎల్ఎన్టీ 2.64% గెయిన్ లో రన్ అవుతుంది. ఇన్ఫోసిస్ 1.51%, ఎంఫసిస్ 1.43, విప్రో 0.84%. ఇవి టాప్ గెయినర్స్ కింద ఉన్నాయి. ఎవరైనా సరే ఐటీలో ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటే లాంగ్ టర్మ్ కి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 to 12 months ఆరిజిన్ పెట్టుకుంటే డిప్స్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇది ఒక మంచి అవకాశం. డిప్స్ లో అంటే అందరూ ₹100 పెడదాం అనుకున్నప్పుడు 100 ఇప్పుడు పెట్టేయకండి, కొంచెం కొంచెం పెట్టండి. అండ్ నిఫ్టీలో మనకి లార్జ్ క్యాప్ లైక్ టీసీఎస్ కానీ, హెచ్సిఎల్ కానీ, ఇన్ఫోసిస్ కానీ ఇలాంటి స్టాక్స్ కంపారిటివ్ గా అండర్ వాల్యూలో ఉన్నాయి. సో ఇలాంటి వాటి మీద తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే లాంగ్ టర్మ్ లో ఒక మంచి రిటర్న్ వచ్చేదానికి స్కోప్ ఉందన్నమాట. అండ్ నిఫ్టీలో టాప్, ఇది ఐటీలో టాప్ లూజర్స్ వస్తే టెక్ మహేంద్ర 0.23% నెగిటివ్ లో రన్ అవుతుంది అనమాట. టెక్ మహేంద్ర మాత్రం 0.23% నెగిటివ్ లో రన్ అవుతుంది. అండ్ నిఫ్టీ ఆటో విషయానికి వస్తే ఆటో స్లైట్ గెయిన్స్ తో ముందుకెళ్తుంది. 0.12% గెయిన్ అయింది ఆటో, నిఫ్టీ ఆటో ఇప్పుడు 27,328 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆటోలో టాప్ గెయినర్స్ విషయానికి వస్తే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 1.23% పాజిటివ్ గా రన్ అవుతుంది. బాలకృష్ణ ఇండస్ట్రీస్ 0.63% పాజిటివ్ గా రన్ అవుతుంది. హీరో మోటార్ క్రాప్ 0.59%, మారుతి 0.51%. ఇవి టాప్ గెయినర్స్ కింద ఉన్నాయి. టాప్ లూజర్స్ విషయానికి వస్తే టిఐ ఇండియా -0.80%, మదర్సన్ 0.19% నెగిటివ్ గా ఉంది. బజాజ్ ఆటో 0.18%, అశోక్ లేలాండ్ 0.18%, ఎంఆర్ఎఫ్ 0.13% టాప్ లూజర్స్ కింద ఉన్నాయన్నమాట. అండ్ మనం నిఫ్టీ బ్యాంక్ గురించి మాట్లాడదాం. నిఫ్టీ బ్యాంక్ ఈరోజు మంచి పాజిటివ్ గానే చూపిస్తుంది. మనకి 0.54% టాప్ లో ఉందన్నమాట. అండ్ ఓవరాల్ గా 55,794 దగ్గర నిఫ్టీ బ్యాంక్ ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ బ్యాంక్ లో టాప్ గెయినర్స్ కిందకి వస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా 1.65% పాజిటివ్ గా ఉంది. ఏయూ బ్యాంక్ 1.14%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.10%, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 0.72%. ఇవి టాప్ గెయినర్స్ కింద ఉన్నాయి. టాప్ లూజర్స్ విషయానికి వస్తే కెనరా బ్యాంక్ స్లైట్ నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది అనమాట. 0.18% స్లైట్ నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంది. ఎస్బీఐ బ్యాంక్ అది కూడా సేమ్ 0.18% స్లైట్ నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ న్యూట్రల్ గా ఉందన్నమాట. స్లైట్ 0.01% నెగిటివ్ లో ఉంది. అండ్ ఈరోజు మనం గ్లోబల్ మార్కెట్స్ విషయానికి మారుకుంటే గ్లోబల్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్ కొంచెం మిక్స్డ్ గా క్లోజ్ అయ్యాయి. మనకి డౌ జోన్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఎస్ఎన్పి 500 అండ్ నాస్డాక్ రెండు కూడా స్లైట్ గా నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. అండ్ యూరోపియన్ మార్కెట్స్ విషయం మాట్లాడుకున్న యూరోపియన్ మార్కెట్స్ కూడా కొంచెం మిక్స్డ్ గా మనకు కనపడినాయి అనమాట. సో వాటిని బట్టి మనం చూసుకున్న ఇండియన్ మార్కెట్ మనకున్న డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఫేవరబుల్ ని బట్టి మన ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్ గానే ముందుకెళ్ళడం జరుగుతుంది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. ఈ రోజు ఎవరైనా కాన్సన్ట్రేట్ చేసుకుందాము అనుకుంటే ఏ సెక్టర్ మీదకైనా, సో మనకి నిఫ్టీ అయితే మనం మాట్లాడుకున్నాం కదా 36,000 చేంజ్ ఉంది. అది అలాగే ఆ ప్రైస్ లోనే సస్టైన్ అయితే ఎంటర్ అయ్యి టైట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసి ఎగ్జిట్ అవ్వాలని అనుకున్న వాళ్ళకి షార్ట్ టర్మ్ అయినా పర్లేదు. లేదు నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకుంటే డిప్స్ లో ఇన్వెస్ట్ చేయండి నిఫ్టీ ఐటీల వరకు. ఆ నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ విషయానికి వస్తే ఈ రోజు 0.53%, ఫినాన్షియల్ సర్వీసెస్ కూడా 140 పాయింట్స్ అప్ అయ్యి 0.53% గెయిన్ అయింది ఇప్పటి వరకు. అండ్ దానిలో టాప్ గెయినర్స్ విషయానికి వస్తే హెచ్డిఎఫ్సి లైఫ్ 2.05% పాజిటివ్ గా ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా 1.12%, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ 1.11%, ఎస్బీఐ లైఫ్ 0.95%. ఇవి టాప్ గెయినర్స్ కింద ఉన్నాయన్నమాట. ఎవరైనా షార్ట్ టర్మ్ ఫోకస్ ఎవరికైనా ఉంటే
ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లో కానీ ఇప్పుడు ఎంటర్ అయితే కొంచెం షార్ట్ టర్మ్ కి కొంచెం పాజిటివ్ గెయిన్స్ తీసుకొని బయట రావచ్చు అనమాట. లైక్ 4-5% విత్ ఇన్ 10-15 days లో వచ్చే స్కోప్ ఉంది. కొంచెం కొంచెం మంచి స్టాక్స్ వెతుక్కొని ఇన్వెస్ట్ చేయగలిగితే. అండ్ ఇందులో టాప్ లూజర్స్ విషయానికి వస్తే ముత్తూట్ ఫినాన్స్ 0.72%, బజాజ్ ఫినాన్స్ 0.40%, ఎస్బీఐ కార్డ్స్ 0.37%, ఎస్బీఐ అండ్ 0.22% నెగిటివ్ గా ఉన్నాయన్నమాట. మనం ఫార్మా సెక్టర్ కూడా సేమ్ అండి. ఫార్మా సెక్టర్ బ్యాంక్ తో పోలిస్తే ఇంకా కొంచెం ఎక్కువ గెయిన్ అవ్వడం జరిగింది. 0.69% పెరిగింది ఫార్మా. మనం చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ పాజిటివ్ గానే ఉన్నాయి. దీనిలో టాప్ గెయినర్స్ కిందకి వస్తే నాట్కో ఫార్మా 3.34% అప్ అవడం జరిగింది. బయోకాన్ 2.33%, గ్లెన్మార్క్ 1.50%. ఇవి టాప్ గెయినర్స్ కింద ఉన్నాయి. టాప్ లూజర్స్ విషయానికి వస్తే గ్రాన్యుల్స్ -0.46%, అజంతా ఫార్మా 0.39%. ఇవి టాప్ లూజర్స్ కింద ఉన్నాయండి. ఓకే.